హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదేంటో మీకు తెలుసు కదా, ఫిషింగ్ హార్బర్ వైజాగ్ అండి. సో జస్ట్ నేను ఈ వీడియో నార్మల్గానే తీసాను. అక్కడికి వెళ్ళాను, యాక్చువల్గా ఎండు రొయ్యలు కొనడానికి వెళ్ళాను. సో నాకైతే వీడియో తీయాలనిపించింది, అంతే తప్ప ఇంకేమీ లేదు. సో వీడియో తీయొచ్చో లేదో ఇక్కడ నాకు తెలియదు. సో జస్ట్ ఏదో చూపిద్దామని నార్మల్గానే వీడియో తీసా, పూర్తిగా ఏమీ తీయలేదు. ఇంకా చాలా ఉందండి చూడాల్సింది. చేపల మార్కెట్ కూడా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అంటే ఎండి చేపలు ఎక్కువగా అమ్ముతారండి. నేనైతే ఫ్రాన్స్ ఎండు రొయ్యలను చిన్న చేపలు తీసుకున్నానండి. నేనైతే చూడండి ఎంత బాగుందో. షిప్పులు ఇవన్నీ వేటకి వెళ్తాయంటండి సముద్రంలోకి. సో మనకు తెలియదు కదా, నేను ఎప్పుడు సముద్రం దగ్గర నుంచి చూడడం కానీ సముద్రంలోకి వెళ్ళలేదు. సో ఇక్కడ ట్రిప్పింగ్ కూడా ఉంది, జస్ట్ 250 రూపీస్ తీసుకుంటారని అక్కడ ఉంది. అక్కడ వరకు నేను వెళ్ళలేదండి, చాలా ఎండగా ఉందని. చూడండి చాలామంది అది ఎంజాయ్ చేయడానికే వెళ్తున్నారు, షిప్ మీద తిరగడానికి. చాలా తక్కువ, మనిషికి 250 రూపీస్ అనుకుంటానండి. మీరు ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళేటప్పుడు ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి ఇట్లా ట్రిప్పింగ్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ కూడా రిలీఫ్గా ఉంటుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి. అయితే లాస్ట్కి వచ్చి నేను చేపలు కొనడానికి వెళ్ళానండి. చూడండి ఎండి చేపలు అవి రొయ్యలు చివరికైతే తీసుకున్నాను. ఇది ఏ చేపలు కూడా నాకు అర్థం కాలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.